బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారుగా ఇవాల్టి వీడియోలో అయితే చాలా సింపుల్గా అండ్ ప్లెయిన్గా ఉండే శారీని కొంచెం రిచ్ లుక్ తీసుకురావడానికి అండ్ బ్యూటిఫుల్ ఎఫెక్ట్ని ఇవ్వడానికి నేను చేసిన చిన్న ప్రయత్నమే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ శ్రమతో మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ప్లెయిన్ కోటా శారీ అనమాట ఇది. సో ప్లెయిన్ కోటా శారీకి వచ్చేసి మనకి 350 నుంచి 400 రూపీస్ అనేది పడుతుంది ప్రైస్. బట్ నేను చేసిన వర్క్ తర్వాత దీనికి ఒక 1000 రూపీస్ లుక్ అయితే వచ్చేసింది. అండ్ దానికంటే ఎక్కువగా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. మనం డిజైన్ చేసుకుంటే, మన చేతులతో మనం వర్క్ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఆ సాటిస్ఫాక్షన్తో మనకి ఇంకా బ్యూటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. శారీ ఇంకా బ్యూటిఫుల్ లుక్ని అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో నేను దీనిపైన చేసిన వర్క్ ఏంటి, దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, అండ్ ఫైనల్గా ఈ శారీ మొత్తం లుక్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ని కనుక మీరు యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియో లింక్ని షేర్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూస్తూనే ఉండొచ్చు. సో ఈ వర్క్ అయితే మనకి నీడిల్ అండ్ థ్రెడ్తో అస్సలు పని ఉండదు. జస్ట్ మనం ఇది ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసుకోవచ్చు, ఎంత హెవీగా అయినా సరే. సో నేనైతే కొంచెం లైట్గా ఉండాలని తక్కువగానే వేస్తున్నాను. దీనికైతే మనకి గోటా పట్టి పీసెస్ ఉంటాయి కదా, అవి డ్రాప్ షేప్లో ఉండేవి తీసుకున్నాను. ఇందులో మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ రెండింటిలో అవైలబుల్ ఉంటాయి. సో నేనైతే ఇక్కడ సిల్వర్ కలర్ తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే గోల్డ్ కలర్లో కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట. ఓన్లీ సిల్వర్ కలర్ తీసుకున్నాను. దీనికైతే చాలా తక్కువే అవసరం అయ్యాయి, బట్ ప్యాకెట్ మొత్తం తీసుకోవాలి కాబట్టి ఆ ప్యాక్ అంతా అలానే తీసుకున్నాను. దాంతోపాటు మనకి ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అవసరం అవుతుంది. సో ఇదైతే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనం పెట్టగానే ఈజీగా స్టిక్ అయిపోతుంది. కొంచెం డ్రై అయిన తర్వాత దాన్ని మనం ఒకవేళ పట్టి లాగినా కూడా ఊడిపోదు. సో ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి ఫెవిక్రిల్ది యూజ్ చేస్తున్నాను. అండ్ వీటితో పాటు మనకి కావాల్సిన కలర్లో మనం ఏ కలర్స్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కలర్స్లో గ్లిటర్ గ్లూ ఉంటుంది, ఆ గ్లూని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మొత్తం సెట్ తీసుకున్నాను. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఒకవేళ మీకు దగ్గరలో అవైలబుల్ ఉంటే కనుక సింగిల్ కలర్, మీకు ఏ కలర్స్ కావాలి అనుకుంటే ఆ కలర్స్ మాత్రమే పర్చేస్ చేస్తే సరిపోతుందన్నమాట. 25 నుంచి 30 రూపీస్ పర్ ట్యూబ్ ఉంటుంది. సో ఇది కూడా మనకి ఎక్కువగానే వచ్చేస్తుంది కాబట్టి మనం శారీ ఫుల్గా చేసుకోవాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ బార్డర్ లాగా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఏదైనా హెవీగా ఉండే డిజైన్ వేసుకోవచ్చు. పళ్ళు ఏరియాలో సర్కిల్ షేప్లో అలా వేసుకుంటూ ఉంటాం కదా, అలా కూడా దీంతో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను సింపుల్గా ఉండడానికి, శారీ ప్లెయిన్గా ఉండకుండా సింపుల్ లుక్ ఇవ్వడానికి ఇలా వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనము ఎక్కడెక్కడ కావాలి అనుకుంటున్నామో అక్కడ మార్క్ చేసుకోవాలి. నేనైతే స్కేల్ తీసుకొని అలా మార్క్ చేసుకున్నాను. ఒక్కొక్క లేయర్లో అంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క కలర్ది పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం గోటపట్టి పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ అన్నింటినీ కూడా స్టిక్ చేస్తున్నాను. అలా స్టిక్ చేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ డిజైన్కి అనేది వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలానే కాదు, మనకి డిఫరెంట్ షేప్స్లో కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి. డైమండ్ షేప్లో కానీ, రౌండ్ షేప్లో, ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. మన డిజైన్ రిక్వైర్మెంట్ని బట్టి మనం వాటిని పర్చేస్ చేసి ఇలా డిజైనింగ్ అన్నది చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా, అంటే మనం ఒకవేళ వీటికి బదులుగా మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్స్ ఒకవేళ స్టిక్ చేసుకున్నట్టయితే అవి మనకి బెండ్ అయినప్పుడు అలా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇవి మనకి ఫ్యాబ్రిక్తోనే ఉంటాయి కాబట్టి బెండ్ అయినా కూడా ప్రాబ్లం అనేది ఏమి ఉండదన్నమాట. అలానే కలర్ కూడా పోదు. మనకి ఒకవేళ ప్లాస్టిక్ మిర్రర్ తీసుకున్నట్టయితే ఐరన్ చేసినప్పుడు దాని కలర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట, ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది కాలిపోయి. సో దీనికి అలాంటి ప్రాబ్లం ఏముండదు. సో గోటాపట్టితో కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందని చెప్పేసి ఇలా అయితే డిజైన్ క్రియేట్ చేశాను. ఇలా కాకుండా దీంతో మనం వర్క్ కూడా చేసుకోవచ్చు, అంటే నీడిల్తో పెట్టేసి కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈజీ వేలో చూపించాలి కాబట్టి నేను జస్ట్ గ్లిటర్స్ని అలానే ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి దీన్నంతా డిజైన్ చేశాను అనమాట. మనం గ్లూ అంటించేటప్పుడు ఏదైనా సపోర్ట్ తీసుకొని అంటించాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ప్యాడ్ సపోర్ట్ తీసుకొని అంటించాను. శారీ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్సెస్ గ్లూ అనేది అంటుకుంటుంది. సో శారీ థిక్గా ఉంటే అలాంటి ప్రాబ్లం ఏముండదు. అలా ఎక్సెస్ది ఉండి ఏదైనా అంటి మళ్ళీ శారీకి ఎక్కడ అంటుకోకుండా ఉండడానికి అదంతా టిష్యూతో నీట్గా క్లీన్ చేశాను. అది డ్రై అయిన తర్వాత మన నచ్చిన కలర్స్లో ఇలా అవుట్లైన్ వేస్తే సరిపోతుందన్నమాట. ఇలా అవుట్లైన్ వేసి డ్రై అప్ అయింది అంటే మనకి శారీ రెడీ అయిపోయినట్టే.
ఇలా డ్రై అయిన తర్వాత ఇదివరకైతే మనం బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఫ్యాబ్రిక్ పెయింట్స్ తీసుకున్నా, ఇలాంటి గ్లిటర్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు వచ్చే గ్లిటర్స్ అన్నీ కూడా మనకి ఐరన్తో అవసరం లేకుండానే మనకి ఈజీగా స్టిక్ అయిపోయేవి వస్తున్నాయి అన్నమాట. సో వీటిని మళ్ళీ మనం బ్యాక్ సైడ్ తీసి ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం వేసి రెడీ అయిన తర్వాత శారీ లుక్ అయితే ఇలా ఉంది. సో మనకి బ్యాక్ సైడ్ కూడా ఏం డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట. మామూలుగా వర్క్ చేసుకుంటే థ్రెడ్ నాట్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి అవసరం ఏమి ఉండదు, అంటే డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు. సో మీరు కావాలి అనుకుంటే ఇంకా దగ్గరగా వేసుకోవచ్చు. బార్డర్లో కావాలి అంటే బార్డర్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను మధ్యలో ఏ కలర్ది అయితే యూజ్ చేశానో ఆ కలర్ దాంతో ఒక చిన్న డాట్ అనేది పెట్టాను అనమాట. అలా కాకుండా మీరు ఒకవేళ రౌండ్ షేప్లో ఉండే వాటిని యూస్ చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. బట్ ఏది తీసుకున్నా మనం కంప్లీట్ ప్యాకెట్ తీసుకోవాలి కాబట్టి మన అవసరాన్ని బట్టి కొంటేనే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక దానికి యూస్ చేస్తాము అనుకుంటే డిఫరెంట్ షేప్స్లో ఉండే వాటిని కూడా తీసుకోవచ్చు. సో దీనికైతే ఇంట్లో ఉన్న ఒక బ్లౌజ్ అయితే మ్యాచ్ అయిపోయింది. ఆ బ్లౌజ్ని యూస్ చేసి కట్టుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇలాంటి కోటా శారీస్లో మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మనకు నచ్చిన కలర్ని తీసుకొని ఆఫీస్ వేర్ లాగా లేదంటే క్యాజువల్ వేర్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఉన్న ఇంకొక 2 బ్లౌజెస్ కూడా దీనికి పేరప్ చేయొచ్చు అని చెప్పేసి ఐడియా కోసం మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియో లింక్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.